వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రజెంట్ అధికంగా వినిపిస్తున్న పేరు ప్రవీణ్ పగడాల గారి నేమ్. వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలోనే అధికంగా వినిపిస్తున్న పేరు ప్రవీణ్ పగడాల గారు. ఈయన మహాజ్ఞాని, క్రైస్తవ సంఘాలకే తలలాంటి వారు. ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం తన జ్ఞానంతో చెప్పగల దిట్ట. ప్రవీణ్ పగడాల గారు 1979లో జన్మించారు. తల్లి క్రిస్టియన్, తండ్రి ముస్లిము అయినప్పటికీ తల్లి అడుగుజాడల్లోనే నడిచి మెలిగాడు. ప్రవీణ్ పగడాల గారి స్కూలింగ్ లైఫ్ మొత్తము హాస్టల్లోనే గడిచిపోయింది. ప్రవీణ్ పగడాల గారి పర్సనల్ లైఫ్లో తనకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారు. 2 కుమార్తెలే. యావత్తు క్రైస్తవ సంఘాలు మొత్తము, క్రైస్తవులు మొత్తము అన్న మరణాన్ని జీర్ణించుకోలేకున్నారు. అన్న మరణించాడంటే అసలు ఎవ్వరికి కూడా అసలు నమ్మశక్యమే కావట్లేదు. ప్రవీణ్ పగడాల గారి సేవ అటువంటిది. ఎంతో ప్రేమతో మెలిగేవారు ప్రవీణ్ పగడాల గారు. తన పర్సనల్ లైఫ్ కంటే కూడా దేవుని సేవకే ఎక్కువ అంకితం చేశాడు తన లైఫ్. ప్రవీణ్ పగడాల గారి పర్సనల్ లైఫ్లో కూడా ఫ్యామిలీతో ఎక్కువ గడిపిన రోజులు లేవు. దేవుని సేవకే తను అంకితం అయిపోయారు. ప్రవీణ్ పగడాల గారు అనేక సార్లు అనేక సభలలో చెప్పాడు తనకు ప్రాణహాని ఉంది అని. అయినప్పటికీ కూడా తను సింగిల్గానే బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు. అనుకోని పరిస్థితులలో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. తను యాక్సిడెంట్లో చనిపోయారు, ఇతర కారణాల వల్ల చనిపోయారు అనేది మనము ఇప్పటికీ కూడా తెలుసుకోలేని ఇప్పటికీ అనుమానాస్పదంగానే మిగిలిపోయింది ప్రవీణ్ పగడాల గారి మరణం విషయము. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి నాయకుడు ప్రపంచానికి చాలా అవసరము. ఇప్పుడున్న దీనస్థితులలో దేవుని పరిచర్య కోసము మరో ప్రవీణ్ పగడాల గారు జన్మిస్తే బాగుండని నా ఆశ. మన క్రైస్తవ సంఘాలలో అనేక మంది పరిచర్య చేస్తూ ఉన్నారు, ముందుకు వస్తున్నారు. అనేక మంది దాడులు జరుపుతూనే ఉన్నారు. ప్రతి ఒక్క క్రైస్తవ సంఘము మొదటగా ప్రేయర్ చేసుకోవాల్సిందే. ఇలాంటి దాడులు, ఇలాంటి మరణాలు జరగకుండా, పెద్ద వారిని కోల్పోకుండా మనము అనేక ఆత్మలను రక్షించే ప్రవీణ్ పగడాల అన్నగారి లాంటి వారిని మనం కోల్పోవడం అనేది మన బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఏమైనప్పటికీ అన్నలాంటి వారిని కోల్పోవడం మనకు బాధాకరమే. అన్న ఆత్మకు శాంతి కలగాలని మనం అందరము ఖచ్చితంగా ప్రేయర్ చేస్తూ ఉండాలి. అన్న మరణం గురించి నిజాలు బయటికి రావాలని మనము ప్రేయర్ ఖచ్చితంగా చేయాలి. అన్నల భార్య, పిల్లలు వాళ్ళకి ధైర్యం ఉండాలని, చాలా సంతోషంగా వాళ్ళు కుటుంబాన్ని లీడ్ చేయాలని, పిల్లలు 2 కుమార్తెలు కావున మనము వారి కోసం కూడా ప్రేయర్ చేయాలని, వారి కోసం గట్టిగా మనము వారికి ధైర్యాన్ని నింపాలని కోరుకుంటున్నాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.